ఏంటంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గతంలో మీరు నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి దీన్ని వ్యతిరేకించి అసలు తెలుగు భాషను చంపేస్తున్నారు, తెలుగునే తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు. పాపం మా పిల్లలు మాట్లాడిన దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రభుత్వ బడులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిందో అదే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ సరే, నేనైతే వ్యక్తిగతంగా డైరెక్ట్గా నేను కూడా చూశాను. మా విలేజెస్లో, మా పల్లెటూరులో ఆ స్కూల్స్ పరిస్థితులు కూడా ఎంతో కొంత అభివృద్ధి అయితే చెందినాయి. అలాంటి వాటిని ఇంకా కంటిన్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి, గత ప్రభుత్వానికి సంబంధించి విధి విధానాలు ఏమైనా ఉన్నాయో వాటిని అమలు చేయండి అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంటుంది సార్, అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారు ఎక్కదని. తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, క్షవరం అయితేనే కానీ వివరం తెలియదని. దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే, మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 5% తక్కువ వచ్చింది. నారాయణ ఉన్నాడు కాబట్టి బిజినెస్లు అంతా ఆయనకే ఇవ్వాలి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ మీద మా వెంకయ్యనాయుడు గారికి, జస్టిస్ రావణ్ గారికి మా శ్రద్ధ వచ్చి ఇంగ్లీష్ మీడియం మేము చదువుకోకూడదు, ఓన్లీ మా పిల్లలు మా మనవలే చదువుకోవాలన్న కాన్సెప్ట్కి డ్రైవ్ చేసిన ఇదే మీరే కాదు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ గారు కూడా వెళ్ళి స్కూల్ సందర్శించి మేము చూసి వచ్చింది కూడా నువ్వు కూడా చూసి వస్తే బాగుంటుంది నాన్నారు అని చెప్తే కూడా చంద్రబాబు గారు కూడా చూసి వచ్చిన తర్వాత బుడ్డ పిల్లడు స్టేజ్ మీద ఏమవుతావు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతాను సార్, దానికి ఏం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి సార్ అంటాడు. గమనించారు ఇది? ఈ పరిణామాల్లో అస్సలు ఏమీ తెలియకపోయినా మనకి గుదిబండలా ఉండి మనం భరిస్తున్న పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నాడు ఆ టైంలో, వీళ్ళందరూ కూడా బాగా మాడేస్తాం, మరి నా తెలివితేటలు కూడా 2 లక్షల పుస్తకాలు చదివిన పాపానికి ఏదో చెప్పాలని ఏంటి మా వెంకటేశ్వర సుప్రభాతం కూడా ఇంగ్లీష్లో వినాలా? అసలు వెంకటేశ్వర సుప్రభాతం తెలుగు కాదురా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంస్కృతంలో ఉందని కూడా తెలుసుకోకుండా మాట్లాడేసిన మాటలకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు బేర్లు గమ్మిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అక్కడెక్కడ చిన్నపిల్లలు చేసి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ రీమ్యాప్ చేసేసి సంథింగ్ ఎల్స్ చేసేస్తామని మా మంచి లక్ష్మిలో ఇంగ్లీష్లో మాట్లాడేసిన లాస్ట్కి చేయవలసిన పని ఏంటంటే, ఏ స్కూల్లో అయితే నాడు నేడులో ఎలా పరివర్తన చెందాయో నాటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక డిఫరెంట్ సెంటర్లో. ఎందుకు సార్ నేను చదువుకున్నప్పుడు, మీరు ఇంకా చిన్నపిల్లలు, నేను చదువుకునే టైంలో 6వ క్లాస్ దాకా ఇంగ్లీష్ అంటే కూడా తెలియదు మాకు. చాలా మంది 6వ క్లాస్ దగ్గర నుంచి ఇంగ్లీష్ హిందీ వస్తే మేము ఎన్ని తెప్పలు పడేది వచ్చి మా షెడ్ అనర్కలంగా మాడేస్తారు కదా సార్. వెంకయ్య నాయుడు గారు మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా బాగా మాట్లాడేస్తారు కదా, మీరు బాగా మాట్లాడేసినప్పుడు ఎంత కష్టపడవలసి వచ్చిందో ఆలోచించుకోండి. మన కళ్ళ ముందు సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆన్స్లో చదువుకున్న పిల్లలు మనం ఏమైనా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనం పడుతున్న మానసిక సంఘర్షణ, అవమానాలను నెగ్గించి ఓ ప్రభుత్వం ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని స్కూల్ని, అంటే దాంట్లో బిజినెస్ మాడ్యూల్ లేదు సార్, వాటిని అన్నం పెట్టి ఆ రోజు ఆడు టై కట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు అని మీరు నేను నోరెళ్ళ పెట్టి చూసిన వయసులు నావేనా మీవేనా? అక్కడ ఇవాళ నా చదువుకున్న స్కూల్లో ఇవాళ వెళ్ళి చూస్తే ఆ పిల్లలు టై కట్టుకుని, అంటే నా చిరకాల స్వప్నాన్ని ఈ ప్రభుత్వం సహకరించడమే విద్య, వైద్య, ఆరోగ్యం. ఓ మా చెడ్డ భజన చేస్తారు కదా మీరు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటివన్నీను. అతిరథ మహారథుడు మేము నమ్మిన ఏకైక నాయకుడు ఎవడంటే వాజ్పేయి గారు. ఆయన చెప్పింది ఒకటే మాట, విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేది ఫ్రీ అవ్వాల్సింది లేదని. అదే కదా ఇప్పుడు గత ప్రభుత్వం ఫోకస్ చేసింది. అంటే ఇప్పుడు మీకు నారాయణ గుదిబండ కాబట్టి మీరు ఏటి చేయలేరు, కానీ అసలు ఆయనకైతే నారాయణ అప్లికేషన్ లేదు కదా లాస్ట్ టైం. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా చేయగలిగాడు కదా. దానికి మీరు చేయవలసిన పని ఏంటి, జస్ట్ కంటిన్యూ చేయడమే కదా. అట్లీస్ట్ 8th క్లాస్ నుంచి బైజూస్ ప్రోడక్ట్ తో ట్యాబ్లు ఇచ్చారు. అవి లేవనుకుంటే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు కదా, బైజూస్ తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అది మన వాళ్ళు చేసే గొప్ప పని ఏంటంటే, అంటే నేను ఇప్పుడు బైజూస్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మా పిల్లలు కూడా చెప్తున్నాను సార్, వాళ్ళు బైజూస్తో టైఅప్ అయ్యి ఎవ్రీ వీకెండ్ వాళ్ళ క్లాసెస్ చెప్తే పర్ ఇయర్ 2 lakhs ఛార్జ్ చేస్తున్నారు. ఏం లేదు, వాళ్ళకి ఒక ట్యాబ్ ఇస్తారు, దాంట్లో యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో అలాంటి కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవాళ్ళకి ట్యాబ్లు ఇచ్చేసేసి అలాంటి వీడియోస్ చూసుకొని వాళ్ళు అంటే ఈజీగా అర్థమయ్యే వేలో తీసుకొస్తున్నారు అన్నప్పుడు, అరే నాకు అనిపించింది అది దీంట్లో తప్పు ఎక్కడ ఉంది, దీన్ని ఎందుకు అంత రాంగ్గా ప్రాపగండా చేశారనేది నాకు అనిపించింది. మీరు ఒకటి గమనించండి సార్, నేను 5 బడ్జెట్లు ఇలా మేసం ఇచ్చి ఛాలెంజ్ చేస్తాను. బైజూస్ ప్రోడక్ట్కి ఎక్స్చక్కర్ నుంచి రూపాయి బయటకు వెళ్ళిందంటే ఐ ఓ ఫర్ ఇట్. మనం ట్యాబ్లు కూడా ఎంత తక్కువ రేటుకి శాంసంగ్ ట్యాబ్లు కొన్నాం కూడా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా వీడియోలో 8,000 లో ప్రైసెస్. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీద ఏ మహానుభావుడు ఇచ్చాడో తెలియదు కానీ బైజూస్
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నెత్తిన పాలు పోసాడు. నిజంగా అది ఐ అప్రిషియేట్ దట్. నేను కూడా మనం ఖచ్చితంగా ఉన్నాం అప్రిషియేట్ సార్, చేస్తాను. లెక్కలు కొంచెం స్లో అవుతున్నాం, స్లో లెర్నర్స్కి ఫాస్ట్ స్పీడప్ చేయడానికి అవకాశం ఇలాంటివి జాయిన్ చేయట్లే ట్యూషన్లో. ఖచ్చితంగా ఎవడైనా ప్రతిరోజు ప్రేమిస్తున్నాడా? ఇప్పుడు నారాయణ స్కూల్లో చదివేవాడు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ట్యూషన్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ అదే ఆకాశం ఆ బైజూస్కో లేదంటే వేదాంతకు మళ్ళీ పోయి అక్కడే కూర్చొని మళ్ళీ ట్యూషన్స్లో ఫీజులు కట్టేసి మళ్ళీ నేర్చుకుంటూ అదే మరి మా వెంకయ్యనాయుడు గారు, జస్టిస్ రావణ్ గారు అండ్ మా చదువులు పెపాసి అయిన మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ ప్రకారం అయితే ఇవేవి పిల్లలకి, మా స్కూల్ పిల్లలకి రాకూడదు, వాళ్ళకే. అదే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంది, దిస్ ఈజ్ ఎ క్లాస్ వార్ అన్నాడు. మనం చేసింది యుద్ధం పెట్టుబడిదారీ వ్యవస్థతో అని. దురాశ దుఃఖానికి చేయటం మనమే చేస్తుంది దానికి. లాస్ట్కి షవర్ అయితే కానీ వివరం అవ్వదు. 5% డ్రాస్టిక్ ఫాల్. అవును, నేషనల్ సెన్సెక్స్లో చూపించాలి కదా, అరే బాబు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు చేసిన ఫోకస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరుని మీద ఉన్న పగ, ప్రతీకారాలు, వాటిని ఎలాగైనా రూపుమాపాలన్న తాపత్రయమే తప్ప రాజకీయంగా చూడాలి సార్. పిల్లలకి సంబంధించినటువంటి వ్యవహారం మీద, చదువులకు సంబంధించిన వ్యవహారం మీద చూస్తే ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మీరు రాజకీయంగా కొట్లాండి, రాజకీయాలుగా విభేదించండి, కానీ ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించి డబుల్ స్టాండర్డ్స్ అనేవి నేను ఎన్నిసార్లు చెప్పాలంటే, ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాసి చెప్పిన పెట్టకథలన్నీ చుట్టాలు మేము అంతా ఒకటి కాకపోతే మేము ఒకటి కాకపోతే కష్టం, నాకు విలువ తెలిసి వచ్చిందట. మరి ఇదే పురంధేశ్వరం అప్పుడు అధ్యక్షురాలు, ఇప్పుడు అధ్యక్షురాలే. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిని ఎత్తికెట్టాడు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఓ రోజైనా మాడిందండి ఆవిడ. నా టక్కని మాట్లాడేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే. నీట్ ఇంప్లిమెంట్ ఆల్మోస్ట్ 60-70% ఇంప్లిమెంట్ అయ్యింది కదా. అడవడో బ్యూరోక్రాట్ గడి ఇచ్చిన బుర్ర తక్కువ ఐడియా కదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి వేయడం, నెక్స్ట్ రంగులు వేయడం తప్ప ఇంకందరూ ఇంకేం తప్పు ఉంది? మరి అబద్ధాలు చెప్పిన వాడికి ఏమైనా సెక్స్ ఉందా? మీ విషయం మీద మాడాలి కదా ఆవిడ. ఏంద్ర మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినారు, నేను మా కేంద్ర ప్రభుత్వం అంటే పోనీ నాకు ఇవ్వాలైతే తెలిసింది, పోనీ అప్పుడైతే నేను గజని. సార్ ఆ మాట్లాడిన దానికి అది ఏంటో కానీ అది తప్పు కదా సార్. అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసి, ప్రభుత్వం మంచి చేసి కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టి మన ఎత్తికి పెట్టింది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా ప్రపంచ దేశాలు పాటిస్తుంది. మన పైలట్ ప్రాజెక్ట్ కింద మన కరోనా పాండమిక్ లో కూడా రోవర్లు ఇంప్రూవ్మెంట్ చేసింది. ఇదే స్టూడియోలో ఎన్నిసార్లు మొత్తుకున్నాం సార్ నేను, అజయ్ కల్లం గారు. మంచిని కూడా చెప్పరా, మంచిని పోనీ షెడ్ చెప్పండి. మా నిర్మలా సీతారామన్ ఒకసారి పంపించుంటే ఆవిడ ఖచ్చితంగా చెప్పొందును మా నరేంద్ర మోడీ బొమ్మ ఏదని. మన పుస్తకం మీద నరేంద్ర మోడీ బొమ్మ వేయించడం మాకు దరిద్రం ఉండిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేసినట్టున్నాడు. కేంద్రానికి సంబంధించిన దాని మీద కూడా ఆయన ఫోటో వేసుకొని మరి రేషన్ షాప్కి వస్తే ఆవిడ గట్టిగా మాట్లాడదు కదండి. ఆ మాటకోసారి ఆవిడ తెచ్చిన పోనీ పురంధేశ్వరం బదులు ఆమె అట్లీస్ట్ తెలుగులో అన్న మాట్లాడితే అర్థమయ్యేది జనాలకు కూడా.